హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంట్రో వీడియో కంప్లీట్‌గా మర్చిపోయాను. ఇట్స్ కంప్లీట్‌లీ టోటల్లీ ఔట్ ఆఫ్ మై మైండ్ అనమాట. జస్ట్ ర్యాండమ్ క్లిప్పింగ్స్ అన్నీ తీశాను. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఊరికే ఏమేమి తీసుకొస్తున్నానని చెప్పి. యాక్చువల్లీ అన్ని ఇయర్ రింగ్స్ నేను తీసుకురాలేదు. ఓ 2 పెయిర్సే తీసుకున్నాను. అక్కడ పెట్టాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. సో, జ్యువెలరీ తీసుకున్నాను. గోల్డ్ క్యారీ చేయలేదు. ఎందుకంటే సేఫ్ కాదు గదా! ట్రైన్ జర్నీ గదా! తిరిగెళ్ళేటప్పుడు కూడా ట్రైన్ జర్నీయే అనమాట ఈసారి. కార్‌లో రాలేదు. సో, అందుకని సేఫ్ కాదని చెప్పి 1 గ్రామ్ నార్మల్ రోల్ గోల్డ్ జ్యువెలరీ తీసుకొచ్చుకున్నా అనమాట. సో, ఇవన్నీ పాపకి సెట్స్, లెహెంగాకి వేయాల్సిన బ్యాంగిల్ సెట్స్ నేను సెట్ చేసేసి అలా పెట్టేసుకున్నాను. నాకు కూడా అలా పెట్టేసుకున్నాననమాట. అసలు నేను ఎందుకొచ్చాను, జ్యువెలరీ ఎందుకు తీసుకున్నా, లెహెంగాస్ ఎందుకు పెట్టుకున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక నా వ్లాగ్స్ చూస్తూ ఉండాలి అలా మీరు. లిప్స్టిక్స్ వచ్చి అవి క్యారీ చేశాననమాట. ఇదొచ్చి నైబే వాడిది సిట్కామ్ స్పెషల్ షేడ్ నెంబర్ 12. అది లైటింగ్ వల్ల మీకు సరిగా క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ సిట్కామ్ స్పెషల్ షేడ్ నెంబర్ 12 సూపర్ పింక్ కలర్ అనమాట. ఇది ఇంకొక ఫేవరెట్ లిప్స్టిక్. ఇది అయిపోయినాక మళ్ళీ కొనుక్కుంటాను నేను. అది బ్రింక్ ఆఫ్ పింక్ షుగర్ లిక్విడ్ లిప్స్టిక్స్. ఇది మన ఇండియన్ బ్రాండ్ కాదండి, అది యూకేలో తీసుకున్నాను. ఇది వచ్చి ఐ ఆమ్స్టర్డామ్ది. దీని షేడ్ నేమ్ నాకు గుర్తులేదు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఎలాగో న్యూడ్స్ మీకు చూపిస్తాను కదా, న్యూడ్ లిప్స్టిక్స్ అప్పుడు చెప్తాను. అది దాని షేడ్ కూడా గుర్తులేదు, హ్యూరా బ్యూటీది. సో అది నేను ఇక్కడ వచ్చి మ్యాక్స్కి వెళ్తున్నాను. బ్లండర్ అయిపోయిందనమాట. నేను తీసిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ పోయినాయి, ఏమేమి తీసుకున్నాను మ్యాక్స్లో అని చెప్పి. సో బాబు కోసం అని చెప్పి వెళ్ళి వచ్చాను అనమాట. అంతే, ఇంకా స్పెషల్గా ఏం చేయలేదు. సో మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి అలాగా. హలో అండి, మీరు చూసినట్టే మ్యాక్స్కి వెళ్ళొచ్చా అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను అయితే చెప్పలేదు కదా, జస్ట్ క్లిప్పింగ్స్ పెట్టాను. క్యాబ్ మాట్లాడుకుని క్యాబ్లో నేను పాప వెళ్ళేసి వచ్చాం అనమాట, బాబుని స్కూల్లో డ్రాప్ చేసేసినాక. ఎందుకంటే బాబు కొన్ని నార్మల్ టీషర్ట్స్ తీసుకుందాం అని అనుకున్నా. యాక్చువల్గా ప్యాంట్లూన్స్లోనే ఆర్డర్ చేశాను, అది ఇంకా షిప్మెంట్ దారిలోనే ఉంది, నాకు అందుకోలేదు. నేను ఇది వచ్చి వెన్స్డే వీడియో అనమాట. సో థర్స్డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నా కాబట్టి నాకు ఇంకా అందలేదు. సో అది క్యాన్సిల్ చేసేసి నేనే మ్యాక్స్కి వెళ్ళి కొనుక్కున్నాను అనమాట. నాకంటూ ఏమీ తీసుకోలేదు ఈసారి. చాలా ఖచ్చితంగా ఉన్నాను, నాకంటూ ఏం తీసుకోవాలా. బట్ లేడీస్ కలెక్షన్ చాలా బాగున్నాయండి. ఆఫర్స్ ఏం లేవు కానీ చాలా బాగున్నాయి. హలో, టైం ఎంత అయింది తెలుసా? 3 అయింది. ట్రైన్ 5:30 అనమాట. సో నేనేంటంటే 3 o'clockకి లేచి మాకు బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే అది నాన్ స్టాప్. బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కలేదు ఆ ట్రైన్, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. మమ్మీ వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నారు బ్రేక్ఫాస్ట్ వస్తుంది, ఇడ్లీ కంపల్సరీ వస్తుంది. బట్ స్టిల్ పిల్లలకు ఆకలేసినప్పుడు వాళ్ళు రాకపోతే కష్టం కదా, అందుకని ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. టీ పెట్టుకున్నాను ఇప్పుడే. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం విజయవాడకి. హలో అండి. సో పొద్దున్నే 5:30 కదా ట్రైన్, అందుకని బయట ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి తీసుకోవడానికి కష్టం అయిద్దేమో అని చెప్పి నేనే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ అయితే ఈజీ ఉంటుందని. సో పొద్దున్నే నేను ఏంటంటే నైటే ఓలా క్యాబ్స్ ప్రీ బుకింగ్ చేసుకున్నాను. సో మార్నింగ్ 4:30 అని పెట్టుకున్న, ఎగ్జాక్ట్లీ 4:15 కల్లా నాకు ట్రాకింగ్ ఐడి వచ్చిందనమాట. మొత్తం కార్ డ్రైవర్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. సూపర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పటివరకు చేయలేదు అట్లాగా ప్రీ బుకింగ్ అనేది. పొద్దున్నే ఆటోస్ దొరకడం కూడా కష్టం కదా, అందుకని చెప్పి బుక్ చేశాను. సో ట్రైన్ అయితే చాలా బాగుందండి, కంఫర్టబుల్గా ఉంది, ఎక్కడా ఆగలేదు. అన్లెస్ ఏదన్నా క్రాసింగ్ దగ్గర సిగ్నల్ దగ్గర తప్పిస్తే ఇంకెక్కడా టైం వేస్ట్ అనేది అవ్వలేదు అనమాట.
మంచిగొచ్చేసాం. 5:30 అంటే 5:30 ఎగ్జాక్ట్‌లీ స్టార్ట్ అయింది ట్రైన్. లింగంపల్లి నుంచి వస్తుందంట. నాకసలు ఐడియా లేదు. ఫస్ట్ టైమ్ ఎక్కా అనమాట ఇది ఇంటర్‌సిటీ. సో, లింగంపల్లి నుంచి విజయవాడ వరకు వయా గుంటూరనమాట. అబౌట్ సన్‌రైజ్ పాప ట్రైన్ ఎక్కంగానే నిద్రపోయింది. సో, 6:30 ఆ టైం కల్లా మనకి సన్‌రైజ్ వచ్చేసరికి పాప మళ్ళీ లేచిపోయిందనమాట మొహం మీద ఎండ పడి. షాల్ ఒకటి క్యారీ చేస్తే బావుండేది. కానీ నేనేం తీసుకెళ్ళలేదు. అస్సలు తట్టలేదు, నాకు ఐడియా తట్టలేదు. అందుకని క్యారీ చేయలే. లేకపోతే ఇంకాసేపు పడుకునేదేమో. సో, కొంచెం కాఫీ తాగుతున్నా అనమాట మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ చేసినాక. బ్రేక్‌ఫాస్ట్ పిల్లలకి ఇద్దరికీ పెట్టేశాను. ఇంకా గుంటూరు వరకు బానే ఉన్నారు. గుంటూరు దాటినాక ఇంకా స్టార్ట్ అయిందనమాట చికాకు. ఇంకెంతసేపు అని. యూజువల్‌గా మేమెప్పుడు కార్‌లోనే వస్తాము. ఆల్మోస్ట్ లైక్ 1½ ఇయర్ అయిపోయింది నేను ట్రైన్ ఎక్కి. ఎందుకంటే ఎప్పుడు కారైతే కంఫర్టబుల్‌గా ఉంటుంది మాకు. ఎందుకంటే పిల్లలు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు. ఎట్లా అంటే అట్లా మన ఇష్టం ఉన్నట్టు ఉంటుంది. కానీ ట్రైన్‌లో బాబోయ్! అటు తిరుగుడు, ఇటు తిరుగుడు పాపైతే. మంగళగిరి దగ్గర కొంచెం క్రాసింగ్ కి అని చెప్పి ఒక సెకండ్ ఆపారనమాట. అప్పుడు అక్కడ షూట్ చేశాను అట్లా వీడియో. నేను ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళి కూడా చాలా కాలం అయిపోయింది. అట్లా వెళ్ళడం చూస్తే చిన్న పిల్లలు ఎక్సైట్ అయినట్టు అయ్యాను నేను కూడా. అందుకని మీతో కూడా షేర్ చేసుకున్నాను ఆ క్లిప్పింగ్స్ అన్నీ. నాకు భలే అనిపించిందండి. అంటే ఎప్పుడో చిన్నప్పుడు అట్లాగా బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంటే భలే హ్యాపీగా అనిపించేది. వచ్చేస్తుంది అనుకుంటే ఎక్సైట్ అయిపోయేవాళ్ళం అనమాట. నేను, తమ్ముళ్ళిద్దరం. అట్లాంటి ఫీలింగ్ మళ్ళీ వచ్చింది. ఇవాళ ట్రావెల్ చేసేటప్పుడు భలే అనిపించింది నాకు. అందుకనే మీతో కూడా షేర్ చేసుకుందాం అనే వీడియో తీశాను. ప్రకాశం బ్యారేజ్ పైనుంచి ఎంత బావుండిందో అసలకి. ఎంతైనా సొంతూరు, సొంత అది ఇదంటారు చూడండి, భలే ఉంటుంది ఆ ఫీలింగే అసలు. మనమెంత హైదరాబాద్‌లో ఉండి ఆ క్లైమేట్‌కి అలవాటు పడిపోయినా, బట్ క్లైమేట్ మాత్రం ఎంత వేడిగుందండి బాబు! తట్టుకోలేకపోతున్నాం అసలు వేడికి. ఏసీ స్టార్ట్ అయిపోయింది. ఏసీ ఏసుకోవడం ఇంకా ఇంట్లో. కరెంట్ బిల్లులు వాసిపోవడం కూడా స్టార్ట్ అవుతాయి ఇక నుంచి నాకు. సో, భలే అనిపించింది నాకు అసలు అదంతా చూస్తుంటే ఆ సీనరీ. చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. సో, మీకు ఈ వీడియో నచ్చిద్ది అని అనుకుంటున్నానండి. నేను పెద్దగా ఎక్కువ తీయలేదు. ట్రావెలింగ్ ఒక్కటే తీశాను. చెప్పాను కదా! మ్యాక్స్‌ది డిలీట్ అయిపోయింది అని చెప్పి నేను తీసిన వీడియో. సో, ఇంటికెళ్ళినాక కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. మీతో షేర్ చేసుకుంటాను అది కూడా. మీరు వ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీట్ అండ్ గ్రీట్‌కి ప్రిపేర్ అవుతున్నాననమాట. ప్రిపేర్ అంటే ఇన్ ద సెన్స్ ప్రిపేర్ అంటే ఇంకేం లేదు. మెంటల్లీ ప్రిపేర్ అవుతున్నాను. ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాను. సో, అది లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే మర్చిపోవద్దు కమెంట్ చేసి చెప్పండి. ఎలా ఉందని చెప్పి. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్ మీట్ అండ్ గ్రీట్‌దే అయి ఉంటది. సో, అది నేను మళ్ళీ కలుసుకుంటా. అంటిల్ నెక్స్ట్ టైమ్ టేక్ కేర్. బాయ్.
దేనికి ఏడుపు? ఏం రావట్లేదు? బ్యాగ్ రావట్లేదా? నీ మూతి చూపించు ఎట్లుందో. ఏం పూసుకున్నావు మూతికి? స్కెచ్ పెన్ ఎవడన్నా పూసుకుంటాడా మూతికి? కామెడీ కార్టూన్ అసలు ఇది ఎప్పుడు చూడలేదు కదరా. ఎందుకు పెట్టుకున్నావు దీన్ని? నీ బాధ ఏంటి? సరే చూసుకోండి. మా అమ్మ పప్పా మామ చేస్తుంది. తింటారా నైట్ కి? ఎగ్స్ కూడా బాయిల్ పెట్టాను, తింటారుగా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కుక్కర్ నాకు ఫిక్స్ చేయడం రావట్లేదండి. ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు నాకు. కుక్కర్ ఏంటంటే పిల్లలకి నైట్ కోసం అని డిన్నర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా 4 అయింది, కానీ కిచెన్ లో బాగా ఒక్కగా ఉంది. నేను ఈ పని అంతా చేసేసుకుంటే రైస్ ఒక్కటి వండుకుంటే సరిపోయిద్ది అన్నట్టుగా ఇప్పుడే పెట్టేశాను. ఇదేమో మూత పట్టట్లేదు, అందుకే నేను ఇలాగే ఉడికేస్తున్నాను అనమాట. కుక్కర్ లో కడిగేసి పెట్టేశాను, తర్వాత చూస్తే మూత పట్టట్లేదు. సర్లే ఏముందిలే అని చెప్పి దాంట్లోనే చేసేస్తున్నా. ఎగ్స్ ఏమో బాయిల్ పెట్టాను. 4 ఎగ్స్ బాయిల్ చేసేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తాను, అప్పుడు బాగుంటాయి. పిల్లలకి ఫ్రై అవసరం లేదు, కానీ నేను మాత్రం ఉత్త ఎగ్ అస్సలు తిన్నాను. చాలా చిరాకు ఉంటుంది. ఏమైంది? ఏమైంది? ఏమిటి? హలో అండి, ఫైనల్ గా విజయవాడ రీచ్ అయిపోయాం. ట్రైన్ బాగుంది యాక్చువల్ గా. మార్నింగ్ 5:30 అంటే 5:30 ఎగ్జాక్ట్ గా వచ్చింది. లింగంపల్లి నుంచి వస్తుందంట, నాకు తెలీదు. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెయిన్ రైల్వే స్టేషన్ కి మేము అక్కడ ఎక్కాం అనమాట. అండ్ దెన్ డైరెక్ట్ గా గుంటూరులోనే స్టాప్. గుంటూరు నుంచి మళ్ళీ విజయవాడకి. ఎగ్జాక్ట్లీ 10:40 అయింది మేము దిగేటప్పటికి. సో ఇంటికి వచ్చి భయంకరమైన ఎండగా ఉంది విజయవాడలో, యాజ్ ఎక్స్పెక్టెడ్. నేను అనుకుంటూనే ఉన్నా ఎండ అదిరిపోతుంది అని చెప్పి. సో దిగగానే బాబోయ్ తల పట్టేసింది ఎండకి. పడుకుని లేసాము. ఇప్పుడు 4 అయింది. పాలు కాసి టీ పెడుతున్నా అనమాట. మమ్మీ లేరు ఇక్కడ, సో ఇక్కడ కూడా నేనే చూసుకోవాలి ఇప్పుడు. సో అది పాలు కాస్తున్నాను ఇక్కడ పిల్లలకి. అండ్ దెన్ టీ పెట్టుకున్నాను. నాకు ఇంకా బాయిల్ అవుతుంది టీ. సో అది మరి నేను వ్లాగ్ ఎంతవరకు కంటిన్యూ చేస్తాను తెలీదు. యాక్చువల్గా ఏమైందంటే మ్యాక్స్ లో తీసుకున్నవి నేను క్లిప్పింగ్స్ అంటే షూట్ చేశాను, కానీ ఎట్లా పోయిందో ఏమో తెలీదు. మొత్తం క్లిప్పింగ్ అంతా పోయింది మ్యాథ్స్ లో తీసుకున్న వాటిలో అనమాట పిల్లలకి. సో నేను ఇంకా మళ్ళీ ఏం చేయలేను షూట్, ఎందుకంటే ఇప్పుడు సగం నా దగ్గర ఉన్నాయి, సగం హైదరాబాద్ లో వదిలేసి వచ్చాను. సో నేను చేసిన వేస్టే, మీకు చూపించలేను కాబట్టి మేబీ ఇంకేదన్నా బ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తానేమో. బట్ ఈ బ్లాగ్ మాత్రం షార్ట్ గా ఉంటుంది. హోప్ఫుల్లీ మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. నాకు నిద్దట్లో కూడా ఇందాక మీట్ అండ్ గ్రీట్ గురించి మాట్లాడి పడుకున్నాం కదా, నిద్దట్లో కూడా అదే వస్తుంది అనమాట. మిమ్మల్ని కలుస్తున్నట్టు సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది. టెన్షన్ అయితే లేదు, కానీ ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి. సో అది హోప్ఫుల్లీ అంతా బాగా జరుగుద్ది అని అనుకుంటున్నాను. మరి మీరు వస్తారని కూడా అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే. ఇది షార్ట్ బ్లాగే కన్ఫర్మ్ గా. సో అది నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.